హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్ అండి. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ మనది చాలా డిలీషియస్ రెసిపీ అండి. అంతకంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోదలిచిన వారు దీన్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇది మన రెసిపీ ఈరోజు గోంగూర పులిహార అండి. ఆంధ్ర స్పెషల్ గోంగూర కదా పులిహార. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డెలిషియస్గా ట్యాంగీ టేస్ట్. పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా ఫేవరెట్ రెసిపీ అండి ఇది. సో ఇది చాలా సింపుల్ అండి. మామూలు పులిహార మనం ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనం ఫ్రెష్ గోంగూర లీవ్స్, కొంకూర లీవ్స్ అని కూడా అంటారు తమిళ్లో. సో ఇది మనం బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని మనము ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు మనం ఒక్కొక్క టీ స్పూను అందులో వేసుకోవాలి. తర్వాత మనం ఆవాలు, జీలకర్ర కూడా హాఫ్ టీ స్పూను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో తర్వాత పచ్చిమిరపకాయలు స్లిట్స్గా కట్ చేసుకున్నవి, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఒక 5గా తీసుకొని ఫ్రెష్ కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూను, పావు టీ స్పూన్ వరకు మనం హింగువ వేయాలండి. ఇది కంపల్సరీగా. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకొని పోపు బాగా వేగిన తర్వాత దీనికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకొని బ్లెండెడ్ గోంగూర పేస్టు. సో దీన్ని మనం ఒక కప్పు పేస్ట్ ఇందులో వేసేసుకొని పోపులో మనం బాగా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకొని సాల్ట్, మనం రుచికి తగ్గ సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం జాగ్రీ టేస్ట్ కోసం యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని బాగా మనం తిప్పి ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి లూజ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇలా మనకి ఆయిల్ అంతా పైకి లూజ్ అవుట్ అయిపోయిన తర్వాత మనం తీసుకొని రైస్లో కలుపుకోవాలండి. ఇది నేను 500 గ్రామ్స్ మనం పఫ్ రైస్, బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం ఫ్రెష్ కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది వెడల్పాటి ప్లేట్లో మీరు రైస్ తీసుకోండి, అప్పుడే మనకి పఫ్గా వస్తుంది అనమాట పులిహార, ముద్దగా అవ్వకుండా. సో దీంట్లో మనం గోంగూర పేస్ట్, మనం పోపు పెట్టుకున్న పేస్ట్ అంతా మిక్స్ చేసేసుకొని లంప్స్ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మనకి ఎంతో డెలిషియస్ రుచికరమైన పులిహార రెడీ అవుతుందండి. ఎప్పుడు మనం చింతపండు, నిమ్మకాయ పులిహార చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇది కూడా మనకి చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా బాగుంటుంది. సో ఇది మనకి పిల్లలకు కూడా చాలా రిచ్ విటమిన్ అండి. గోంగూరలో మనకి హై రిచ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం పిల్లలకు కూడా చాలా మంచిగా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకు కూడా ఇది మంచి డిష్. మీకు అందరికి కూడా ఈ రెసిపీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. ఇది మీరు నచ్చినట్లయితే ఈ రెసిపీ అందరికీ షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ కోసం లైక్ చేయండి, డైలీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి చాలా టేస్టీ రెసిపీ నేర్చుకున్నాం కదా మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ రెసిపీలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.